రామ్మూర్తి, మంగళ ఇద్దరూ అమర్ వాళ్ళ ఇంటికి రావటంతో, "రండి మావయ్య ఎలా ఉన్నారు" అని అమర్ రిసీవ్ చేసుకొని సోఫాలో కూర్చోపెడుతూ ఉంటాడు. అప్పుడే బాగి చాలా సంతోషంగా నాన్న అంటూ అక్కడికి వచ్చి రామ్మూర్తిని హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. "చెప్పండి మావయ్య గారు" అని అమర్ అనడంతో, "ఇప్పుడు నా కూతురికి 9వ నెల వచ్చింది కదా బాబు! అందుకే సీమంతం జరిపించాలనుకుంటున్నాను" అని రామ్మూర్తి చెప్పటంతో, "అలాగే మావయ్య ఖచ్చితంగా జరిపించండి" అని అమర్ చెప్తాడు. సీమంతం అనగానే బాగి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. "కానీ బాబు, సీమంతం మా ఇంట్లో జరిపించాలనుకుంటున్నాను" అని రామ్మూర్తి చెప్తాడు. దాంతో ఒక్కసారిగా అమర్ చాలా టెన్షన్ పడిపోతూ, "మీ ఇంట్లోనా? వద్దు మావయ్య" అని అమర్ చెప్పటంతో, "అదేంటి బాబు, మీరు ఒప్పుకుంటారని చాలా సంతోషంగా వచ్చాను" అని రామ్మూర్తి అంటాడు. "వద్దు మావయ్య, ఈ విషయంలో మీ మనసు కష్టపడినా నేనైతే రిస్క్ తీసుకోలేను. మీ ఇంట్లో చేయటానికి నేను అస్సలు ఒప్పుకోను" అని అమర్ చెప్తాడు. రాథోడ్, మనోహరి, చంపా కూడా అక్కడే ఉండి మొత్తం వింటూ ఉంటే, అమర్ అలా రిస్క్ తీసుకోనని చెప్పటంతో బాగి బాధపడుతూ ఉంటుంది. రామ్మూర్తి మరింత బాధపడుతూ, "సరే బాబు వస్తానంటూ" ఇంకేమీ మాట్లాడకుండా వెళ్తూ ఉంటాడు. "నాన్న, నాన్న ఆగండి నాన్న" అని బాగి పిలుస్తున్నా కూడా రామ్మూర్తి ఇంకేమీ మాట్లాడకుండా, "పద మంగళ" అంటూ తలదించుకొని బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. రామ్మూర్తి అలా బాధపడుతూ వెళ్తూ ఉండటంతో బాగి మరింత బాధపడుతూ నాన్న, నాన్న అని పిలుస్తూనే మరింత బాధపడుతూ ఉంటుంది. మరి బాగి బాధపడుతోందని అమర్ ఒప్పుకుంటాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.